నమస్తే. వారం 10 రోజుల్లో క్యాబినెట్ విస్తరణ జరగబోతోంది. ఈ క్యాబినెట్ విస్తరణలో 4 నుంచి 5 మంత్రి పదవులు అంటే మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. క్యాబినెట్ విస్తరణలో మంత్రులుగా ఉన్నటువంటి ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్నటువంటి ఒక 4 నుంచి 5 మంత్రులు చేంజ్ అవ్వబోతున్నారు. శాఖలు చేంజ్ అవుతాయి. మంత్రి పదవులు ఊడబీకి వేరే పోస్టులు ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ అధిష్టానం. అందులో ముఖ్యంగా కొన్ని పేర్లు నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నా. ఒక్కసారి మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత పొన్నం ప్రభాకర్, తర్వాత జూపల్లి కృష్ణారావు, తర్వాత కొండా సురేఖ. సో ఇందులో మార్పులు చేర్పులు జరగబోతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా వీళ్ళు ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లేస్లో రాజగోపాల్ రెడ్డి, ఆయన బ్రదరు రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వబోతున్నారని కూడా తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏఐసిసిలోకి తీసుకుంటున్నారని చెప్పి సమాచారం ఉంది మన దగ్గర. ఏఐసిసి కార్యదర్శిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లేస్లో ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆయన గత కొన్ని రోజుల నుంచి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నాడు. గతంలో ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించే బాధ్యత నాది, నాకు మంత్రి పదవి ఇవ్వాలనే కండిషన్ అధిష్టానం ముందు పెట్టిండు. అధిష్టానం కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకొని రండి, తర్వాత మీకు మంత్రి పదవి ఇస్తానే హామీ కూడా రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారు. దాని తర్వాత ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు. దాని తర్వాత ఆయన చాలా అసహనంగా ఉన్నాడు. గత కొన్ని రోజులు ప్రభుత్వంపై, రేవంత్ రెడ్డిపై ఆయన డైరెక్ట్గా అటాక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. అటాక్ మీన్స్ విమర్శలు చేస్తున్నాడు. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం, మునుగోడు ప్రాంతంలో వైన్సులు పెట్టొద్దు, నా పర్మిషన్ లేకుండా టైం పరిమితులు మించొద్దు, నా నియోజకవర్గంలో నేను చెప్పినట్టే వినాడని చెప్పి మొత్తానికి ఈ మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి రాజగోపాల్ రెడ్డి గత కొన్ని రోజులు కూడా ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో వెంకటరెడ్డిని తప్పించి వెంకటరెడ్డికి ఏఐసిసి ఇచ్చి ఇక్కడ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా అయితే పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం ఆయన కూడా మంత్రిగా కొనసాగుతున్నాడు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పొన్నం ప్రభాకర్ కొనసాగుతున్నాడు. పొన్నం ప్రభాకర్ ప్లేస్లో ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గౌడ్కి అవకాశం ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికి కూడా మహేష్ కుమార్ గౌడ్కి మంత్రి పదవి కావాలనే ఇది ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. ఎప్పటి నుంచో కూడా ఆయన మంత్రి కావాలనే ఆలోచన ఉంది అని చెప్పి చాలామంది గాంధీ భవన్ వర్గాల్లో కూడా చర్చ జరిగింది. ఆయనకు మంత్రి కావాలనే ఉద్దేశం ఉందని చెప్పి అధిష్టానం గ్రహించి ఆయన చేసినటువంటి సేవలు పార్టీకి గతంలో నుంచి ఎన్ఎస్యుఐ నుంచి కూడా ఆయన పార్టీకి చాలా సేవలు చేసిండని చెప్పి టీపీసీసీ ప్రెసిడెంట్గా ఆయనకి నియామకం జరిగింది. ఎమ్మెల్సీ ఇచ్చారు నామినేటెడ్గా. తర్వాత ఇప్పుడు ఆయన మంత్రిగా ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని చెప్పి గమనించి మహేష్ కుమార్ గౌడ్ని మంత్రి పదవిలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. పొన్నం ప్రభాకర్ ప్లేస్లో ఇప్పుడు ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ పొన్నం ప్రభాకర్ ప్లేస్లోకి వెళ్ళబోతున్నాడు. పొన్నం ప్రభాకర్కి ఏఐసిసి కార్యదర్శిగా ఏఐసిసిలోకి పొన్నం ప్రభాకర్ని తీసుకొని దేశవ్యాప్తంగా ఆయన సేవలు వాడుకోవాలని చెప్పి ఏఐసిసి అధిష్టానం నిర్ణయించినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, పొన్నం ప్రభాకర్ని ఇద్దరు కూడా మంత్రులుగా ఉన్నారు. ఇద్దరిని కూడా ఏఐసిసిలోకి తీసుకొని వీళ్ళిద్దరి ప్లేస్లో పొన్నం ప్రభాకర్ ప్లేస్లో మహేష్ కుమార్ గౌడ్,
వెంకటరెడ్డి ప్లేస్లో రాజగోపాల్ రెడ్డిని నియమించే అవకాశాలు ఉన్నాయని కూడా ఒక రకమైన చర్చ జరుగుతూ ఉంది. సీఎంఓ నుంచి మనకు అందుతున్న కొన్ని లీక్స్ ద్వారా మనం చెప్తున్నాం మనం, అంతేగాని వేరేదేం లేదు. ఇందులో ముఖ్యంగా 4 నుంచి 5 మంత్రి పదవులు పోయే అవకాశం ఉంది. మళ్ళీ వేరే వాళ్ళకి రీపోస్టింగ్ అంటే వేరే ఇవి తీసేసి మళ్ళీ వేరే పోస్టు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. జూపల్లి కృష్ణారావు ఈయన మొత్తానికే ఈయనని మంత్రి పదవి నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయని కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. గతంలో నుంచి కూడా ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి జూపల్లి కృష్ణారావు యొక్క వైఖరి, ఆయన పనితనం మంచిగా లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది లీడర్లతో మాట్లాడినప్పుడు ఏఐసిసి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఆయన ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఆయన పరిపాలన మంచిగా లేదు, ఎవరిని గలవట్లేదు, ఎవరిని పట్టించుకోవట్లేదు పదవి వచ్చిన తర్వాత అనే ఫీడ్బ్యాక్ ఏఐసిసికి వెళ్ళింది, ప్రభుత్వానికి వెళ్ళింది, రేవంత్ రెడ్డికి వెళ్ళింది. సో దీంతో జూపల్లి కృష్ణారావుని ఇక్కడ టర్మినేట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికి జూపల్లి కృష్ణారావుని మంత్రి పదవి నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. కొండా సురేఖ వివాదం గతంలో నుంచి కూడా మనం చూస్తున్నాం. కొండా సురేఖపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. అక్కడ ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి కొండా సురేఖపై కుట్రలు చేసి అక్కడ వరంగల్ ఈస్ట్ అనుకుంటా, వరంగల్ ఈస్ట్ ప్రాంతంలో ఆయన గతంలో వేం నరేందర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోతే 2028-29 ఎన్నికల్లో ఎట్లయినా అక్కడ మకాం వేయాలని చెప్పి బీసీ మహిళగా ఉన్నటువంటి కొండా సురేఖపై కుట్రలు చేస్తున్నారనేది కొండా సురేఖ వర్షన్. 2028-29లో వేం నరేందర్ రెడ్డి అక్కడ మకాం వేసి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి, నన్ను తప్పించడానికి నా మీద లేనిపోని కుట్రలు చేస్తున్నారన్నది కొండా సురేఖ వర్షన్. రీసెంట్గా చూసినాం మనం, రోహిన్ రెడ్డి, రేవంత్ రెడ్డి గన్ను బెదిరించుడు ఇవన్నీ, మళ్ళా దేవాదాయ శాఖలో వేం నరేందర్ రెడ్డి ఏలుబెట్టుడు, ఈమె పర్మిషన్ లేకుండా కొండా సురేఖ శాఖలో రేవంత్ రెడ్డి ఏలుబెట్టుడు, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద పంచాయతీలు నడిచినాయి కొండా సురేఖ ఎపిసోడ్లో. మొత్తానికి బీసీ మహిళగా ఉన్నటువంటి కొండా సురేఖను తప్పించి ఇక్కడ కొండా సురేఖని తప్పిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. కొండా సురేఖ ప్లేస్లో ఉత్తమ్ పద్మావతి, కోదాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉత్తమ్ పద్మావతి రెడ్డిని మంత్రి పదవిలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తోంది. కొండా సురేఖ ప్లేస్లో ఉత్తమ్ పద్మావతి రెడ్డికి అవకాశం ఉంటుందని మనకు ఉన్నటువంటి సమాచారం. మరి ఉత్తమ్ పద్మావతియా లేకపోతే ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి విజయశాంతి పేరు కూడా వినిపిస్తూ ఉంది. విజయశాంతి, పద్మావతి రెడ్డి లేదా విజయశాంతి, వీళ్ళిద్దరిలో ఒకళ్ళకి మహిళా కోటాలో మంత్రి పదవి వరించే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. మనం క్లియర్ కట్గా ఇక్కడ చెప్పినవన్నీ అంటే ఆల్మోస్ట్ 90% వచ్చే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇంకొక పేరు కూడా మనం రాయాల్సి ఉంది, మల్రెడ్డి రంగారెడ్డి. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. రంగారెడ్డి హైదరాబాద్కి సంబంధించిన మంత్రి ఎవరు లేరు కాబట్టి గతంలో కూడా మల్రెడ్డి రంగారెడ్డికి సంబంధించిన మంత్రి పదవి విషయంలో ఈయన పేరు కూడా చర్చ జరిగింది. ఇప్పుడు రంగారెడ్డికి సంబంధించిన దాంట్లో ఈయనని మంత్రి పదవి వరించబోతోందని చెప్పి తెలుస్తోంది. మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి కాబోతున్నాడు, రంగారెడ్డి పరిధిలో ఎవరు లేరు అని చెప్పి అక్కడ జరుగుతున్నటువంటి చర్చ, అక్కడ మంత్రి పదవి ఇవ్వబోతున్నారని కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇంకొకటి ఏంటి, శ్రీధర్ బాబు టీపీసీసీ అధ్యక్షుడిగా శ్రీధర్ బాబు, ఈయన పేరు వినిపిస్తుంది. టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ని తప్పించి మహేష్ కుమార్ గౌడ్ని మంత్రివర్గంలోకి తీసుకొని ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు ఆయన ఆల్రెడీ గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి కొంత చదువుకున్నాడు అని చెప్పి టీపీసీసీ అధ్యక్ష పదవి శ్రీధర్ బాబుకి ఇస్తున్నాడనే ప్రచారం కూడా
జరుగుతోంది. గాంధీ భవన్ వర్గాల్లో కూడా మాట్లాడుకుంటున్నారు. సీఎంఓ నుంచి కూడా మనకున్న సమాచారం టీపీసీసీ అధ్యక్షుడిగా శ్రీధర్ బాబు ఉండబోతున్నాడని కూడా తెలుస్తూ ఉంది. అయితే ఎవరైతే అంటే మంత్రి పదవుల్లో ఉన్నటువంటి ఎవరినైతే తప్పించారో వాళ్ళని వివిధ హోదాల్లో అంటే ఏఐసీసీలోకా లేదంటే వేరే ఇతర నామినేటెడ్ పోస్టులా ఇచ్చి వాళ్ళని భర్తీ చేసి మంత్రి పదవుల నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది.